హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వచ్చేసరికి నాగోల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 10కి వెళ్ళే రూట్లో అయితే ఉన్నాము. కుంట్లూరు అనే ఏరియాలో అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ మనకు ఒక రెడీ టు కన్స్ట్రక్ట్ ప్లాట్ అనేది సేల్కి వచ్చింది. ఈ ప్లాట్ యొక్క డీటెయిల్స్ అన్నీ వీడియోలో అయితే నేను కవర్ చేస్తాను. టోటల్ డీటెయిల్స్ చూసిన తర్వాత కాంటాక్ట్ అవ్వండి. మీకు కనుక మీ రిక్వైర్మెంట్ వేరేగా ఉంటే కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. తప్పకుండా దానిపైన ఒక వీడియో చేసి డైరెక్ట్ ఓనర్ నెంబర్తో మేము వీడియో చేసి మీకు ఇస్తాము. మీరు లాట్ ఆఫ్ అమౌంట్ అయితే మన ద్వారా అయితే సేవ్ చేసుకుంటారు. మన దగ్గర అయితే కమిషన్స్ అయితే ఉండవు, ఛార్జెస్ కూడా ఉండవు, డైరెక్ట్ నెంబర్స్ అయితే ఉంటాయి. ఈ ప్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తాను. కంటిన్యూ అవ్వండి. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మెయిన్ రోడ్ అండి. ఇది మీకు ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ అనమాట. ఇది ఎగ్జాక్ట్గా మీకు సరౌండింగ్స్ కూడా చూసుకోండి. ఇక్కడ హౌజెస్ ఉంటాయి, అలాగే హోటల్స్ ఉంటాయి. ఈ రూట్లో అనేది మన ప్లాట్ అనేది ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఆ హౌస్ కనబడుతుంది కదా, హౌస్ దగ్గర అయితే ఉందన్నమాట. ఇది 200 గజాల్లో ఉన్న ప్లాట్ అండి. ఇది మీకు రోడ్ చూసుకోండి, ఆల్మోస్ట్ మీకు 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రిసిటీ కూడా వచ్చేసింది, మీరు అవన్నీ చూసుకోవచ్చు. అలాగే హౌజెస్ కూడా ఉన్నాయి, ఆల్రెడీ ఇక్కడ ఉంటున్నారు. ఇది కుంట్లూరు విలేజ్కి దగ్గరలో అయితే ఉంటుందండి. మీరు క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ హౌజెస్ అయితే ఆల్రెడీ జనాలు అయితే ఉంటున్నారండి, ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారు. ఇక్కడ హౌస్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మీకు ఇలా ముందుకెళ్తే మీకు కుంట్లూరు ఏరియా వస్తుంది. ఇక్కడ కూడా హౌజెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాట్ వచ్చేసరికి, మనకి సేల్కి వచ్చిన ప్లాట్ వచ్చేసరికి ఇదేనండి. ఎగ్జాక్ట్గా హౌస్కి ఆపోజిట్లో ఉన్న ప్లాట్ అనమాట. 200 గజాల్లో అయితే ఈ ప్లాట్ అయితే ఉంది. ఈస్ట్ ఫేజింగ్తో ఉన్న ప్లాట్ అనమాట. ఇది మీకు డైమెన్షన్ కూడా వస్తే క్లియర్గా రోడ్ సైడ్ రోడ్ వచ్చేసరికి మీకు 36 ఉంటుందండి. విడ్త్ వచ్చేసరికి 50 ఉంటుందన్నమాట. మెయిన్ రోడ్ కూడా ఇది పక్కనే ఉందండి. మీకు క్లియర్గా కనుచూపు మేరలోనే మెయిన్ రోడ్ అయితే ఉంది. జస్ట్ ఒక 100-150 మీటర్స్ అయితే ఉంటుంది అప్రాక్స్గా. ఇదండి ఇది ప్లాట్ అనేది, రెడీ టు కన్స్ట్రక్ట్ ప్లాట్ అనేది మనకి సేల్కి అయితే వచ్చింది. ఈ ప్లాట్ యొక్క ప్రైస్ వచ్చేసరికి ఇక్కడ ఆల్మోస్ట్ మీకు 45 అలా రన్ అవుతుందండి. 40,000 పర్ స్క్వేర్ యార్డ్కి 45-42 అలా రన్ అవుతుంది. కానీ 40,000 పర్ స్క్వేర్ యార్డ్కి అయితే సేల్ చేయడం జరుగుతుంది. రెడీ టు కన్స్ట్రక్ట్ ప్లాటు. ఓనర్కి కొంచెం అమౌంట్ అర్జెంట్ ఉండడం వల్ల వాళ్ళు వేరే విల్లా కొన్నారు, అక్కడ అమౌంట్ స్టక్ అయిపోయింది. దానికోసం అయితే అర్జెంటుగా సేల్ చేస్తున్నారు. ఇది 40,000 పర్ స్క్వేర్ యార్డ్ అయితే కోట్ చేస్తున్నారండి. అది కూడా లిటిల్ బిట్ నెగోషియబుల్ ఉంటుంది. మీరు మోడ్ ఆఫ్ పేమెంట్ని బట్టి ఒక స్క్వేర్ యార్డ్కి 100-200 అటు ఇటు ఉండొచ్చు. మంచి లొకేషన్లో ఉన్న ప్లాటు. ఇటు మీరు వెళ్ళిపోతే ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఒకటి, అటు వెళ్తారు. అలాగే మనకు ఈ వెహికల్ వస్తుంది కదా, వెహికల్ కూడా మీకు మూవబుల్ ఉంటుందండి. ఇది ఇంజనీరింగ్ కాలేజ్ కుంట్లూరు ఏరియాకి వెళ్ళిపోతారు. ఇటు నుంచి వీళ్ళందరూ వెళ్ళేది ఆ రూట్కే కనెక్టివిటీగా ఉంటుందన్నమాట. ఇదే ప్లాట్ అనేది మనకు సేల్కి వచ్చింది. రెడీ టు కన్స్ట్రక్ట్ ప్లాట్ అండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను లొకేషన్ కూడా ఇస్తాను. ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఈ ప్లాట్ యొక్క లొకేషన్ ఇస్తాను, అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. మీరు టోటల్ వీడియో చూశారు కదా, ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో మంచి ప్రాపర్టీస్ వస్తాయి. మిస్ కాకుండా ఉండాలి అంటే, మీరు లాట్ ఆఫ్ మనీ సేవ్ చేసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో మంచి నాలెడ్జ్ లాంటి వీడియోస్ వస్తాయండి. రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ అనేది మనం ఇస్తున్నాం. ఏ ఏరియాలో ఎంత ప్రైజెస్ ఉన్నాయి అవనేది మనం ఫ్రీ ఆఫ్ నాలెడ్జ్కి ఇస్తున్నాం. మీరు కొనుక్కోవాలనుకుంటే, ఇప్పుడు కొనుక్కోవాలనుకున్నా మీకు ఓనర్ నెంబర్స్ అయితే ఉంటాయి. ఫ్యూచర్లో కొనుక్కోవాలనుకున్నా మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది రియల్ ఎస్టేట్ గురించి. తప్పకుండా ఇలాంటి నాలెడ్జ్ని మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ప్లాట్ మీద మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.